హలో ఎవరిబడి, ఈరోజు చెప్పే టాపిక్ వచ్చేసి లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి, ఒక 4-5 భిన్నాలు ఇస్తారండి. ఇచ్చి దాంట్లో చిన్న భిన్నం ఏది, పెద్ద భిన్నం ఏదని మనకి ఇక్కడ అడుగుతారండి. ఈ విధంగా భిన్నాలు ఇస్తారు. ఇచ్చేసి దీంట్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది, బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏది అడుగుతారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ తీసుకున్నాను. ఫస్ట్ ప్రాబ్లంలో చూడండి, అక్కడ 1/5, 1/7, 1/9 అండ్ 1/11. చూడండి, ఇక్కడ అన్నింటిలో 11 1 ఉంది. వీటిని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. యూనిట్ ఫ్రాక్షన్స్లో వచ్చేసి చూడండి, 1/5 అంటే ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొని దాన్ని ఒక 5 పార్ట్స్ చేసాం అనుకోండి, ఎంతో కొంచెం బిగ్ సైజ్ పార్ట్స్ వస్తాయి. అదే పదార్థాన్ని లేకపోతే అదే వస్తువుని 7 భాగాలు చేసామనుకోండి, కొంచెం చిన్నగా వస్తుంది ఆ పార్ట్ అనేది. అదేవిధంగా 9 భాగాలు చేస్తే ఇంకా చిన్నగా, దాన్ని 11 భాగాలు చేస్తే ఇంకా చిన్నగా వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమైందండి, హారం యొక్క విలువ పెరిగే కొద్దీ, యూనిట్ డిజిట్లో హారం యొక్క విలువ పెరిగే కొద్దీ దాని యొక్క వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ చూడండి, దీంట్లో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏదని అడిగారు అనుకోండి, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏది అడిగారు అనుకోండి, చూడండి ఇక్కడ మనం ఈజీగా చెప్పవచ్చు 1/5 అనేది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. అదే విధంగా ఇక్కడ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 1/11. నేను మరొకసారి చెప్తున్నా చూడండి, యూనిట్ ఫ్రాక్షన్లో వచ్చేసి హారం యొక్క విలువ, డినామినేటర్ యొక్క వాల్యూ పెరిగే కొద్దీ దాని యొక్క వాల్యూ తగ్గుతుందండి. డినామినేటర్ వాల్యూ తక్కువగా ఉంటే దాని యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటుంది. డినామినేటర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాని యొక్క వాల్యూ తగ్గుతుంది. దీనిలో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 1/5. అదేవిధంగా లీస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 1/11. చూద్దామండి. ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ సెకండ్ వన్ 2/3, 2/5, 2/7, 2/9. ఇక్కడ చూడండి, అన్నిట్లలో కూడా 11 సేమ్గా ఉంది, 2 ఉంది అండి ఇక్కడ. అదేవిధంగా హారం ఇక్కడ నెంబర్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. చూడండి, దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. చూద్దాం ఒకసారి దీన్ని. 2/3 చూడండి, దీన్ని కొట్టివేస్తే 0.20 అండి. 3 6 18. 1 డిజిట్ తీసుకున్నాం ఫస్ట్. 2/5 అంటే 0 పాయింట్ అంటే 20, 5 4 20. అదేవిధంగా 2/7 0.20 అంటే 2 7 14, 60 ఉంటుంది. 7 8 56. చూడండి, ఇక్కడ 2 ఫ్యాక్టర్, ఎందుకంటే ఇక్కడ 2/9 అంటే చూడండి, ఇక్కడ కూడా చూడండి ఒకసారి. 2/9 అంటే 0.20 అంటే 9 2 18, 20 ఉంటుంది. మళ్ళీ 9 2 10. అందుకని ఇక్కడ 2 వస్తుందని నేను 2 డిజిట్ తీసుకున్నామండి. ఇక్కడ చూడండి, వాల్యూ వచ్చేసి 0.6, 0.4, 0.28, 0.22. ఇక్కడ చూడండి, ఇక్కడ 11 సేమ్గా ఉంది. హారం యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, వాల్యూస్ వచ్చేసి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 3 ఉంటే 0.6 వచ్చింది. ఇక్కడ హారంలో 5 ఉంటే 0.4, 7 అంటే 0.28, 9 అంటే 0.22. ఇక్కడ మనకి ఏమర్థమైందంటే 11 సేమ్గా ఉండి హారం యొక్క విలువ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాని యొక్క వాల్యూ తగ్గుతూ ఉంది. చూడండి, ఇక్కడ 2/3 అంటే ఇక్కడ హారంలో వాల్యూ వచ్చేసి చిన్నగా ఉంది. దీని వాల్యూ వచ్చేసి చూడండి ఏ విధంగా ఉంది, పెద్దగా ఉంది. దీన్ని బట్టి హారం సేమ్గా, దీన్ని కూడా ఒక విధంగా యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారండి. హారం విలువ, యూనిట్ ఫ్రాక్షన్లో హారం విలువ పెరిగే కొద్దీ దాని యొక్క వాల్యూ కూడా తగ్గుతుంది. ఇక్కడ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి, బిగ్గెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 0.6. అదేవిధంగా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 0.6 వాల్యూ వచ్చేసి 2/3. అదేవిధంగా 0.22 అంటే 2/9. ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఒకవేళ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమం అడిగితే, ఆరోహణ క్రమం అంటే చూడండి చిన్న నుంచి పెద్ద, ఈ విధంగా ఆరోహణ క్రమం అడిగారనుకోండి, చూడండి ఇక్కడ వాల్యూస్ నేను ఇక్కడ రాస్తాను కదా. చూడండి, ఒకవేళ మనకి ఆరోహణ క్రమం అడిగారనుకోండి, అసెండింగ్ ఆర్డర్, చూడండి చిన్న నుంచి పెద్ద వరకు రాయాలండి. దాని యొక్క ఆరోహణ క్రమం వచ్చేసి ఆర్డర్ వచ్చేసి 2/9, 2/7, 2/5 అండ్ 2/3. ఒకవేళ అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న వరకు రాయాలి.
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఫ్రాక్షన్ చూసేసి 2/3, 3/4, 4/5, 5/6. ఇక్కడ వచ్చేసి స్మాలెస్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ చూడండి. ఒకసారి దీన్ని మామూలుగా మనం ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఒకసారి సింప్లిఫై చేద్దామండి. 2/3, 3/4, 4/5, 5/6. చూడండి దీన్ని కొట్టివేద్దాం ఒకసారి. 20, 3 6 18, 20 ఉంటుందండి. సరే వన్ డిజిట్లో తీసుకుందాం. 0.30, 7 4 28, 2 ఉంటుంది, 5, 0.8, 0.50, 50 అంటే 6 8 48, 2 ఉంటుంది, 2 6 3 18. చూడండి ఒకసారి వాల్యూస్ వేసుకున్నాను. ఇక్కడ 2 సేమ్ వచ్చేటట్టుగా నేను 2 డిజిట్ తీసుకున్నాను. ఇక్కడ 0.8 ఉంది, అందుకని నేను నెక్స్ట్ డిజిట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బిగ్ వాల్యూ వచ్చేసి ఇదండి 5/6 బిగ్ ఫ్రాక్షన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 4/5, ఆ తర్వాత వచ్చేసి 3/4, ఆ తర్వాత 2/3. మనకు అడిగింది ఏంటంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 2/3 అండి. ఇది ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి. నేను దీనికి షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను, ఈజీగా విత్ ఇన్ 1 సెకండ్లో చేయొచ్చు. దీనికి షార్ట్ కట్లో ఏ విధంగా చేద్దామో చూద్దామండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇచ్చిన భిన్నం ఒకసారి వేసుకుందాం, క్వశ్చన్ వేసుకుందాం మనం. ఒకటి 2/3, 3/4, 4/5, 5/6. మామూలుగా మనం ఈ ప్రాసెస్ చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు చూడండి, నేను షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలో చెప్తాను. విత్ ఇన్ 1 సెకండ్ 2 or 3 సెకండ్స్లో మనం ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ హారానికి లవానికి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఎంత అండి? 1. అదేవిధంగా ఇక్కడ కూడా హారానికి లవానికి డిఫరెన్స్ వచ్చేసి 1. ఇక్కడ కూడా హారానికి లవానికి డిఫరెన్స్ వచ్చేసి 1. ఇక్కడ కూడా డిఫరెన్స్ వచ్చేసి 1. ఈ విధంగా హారానికి లవానికి మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉన్నట్టు అన్ని వాల్యూల్లో కూడా సేమ్ ఉన్నప్పుడు ఏదైతే పెద్ద భిన్నం ఉంటుందో, ఏదైతే పెద్ద ఫ్రాక్షన్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఉంటుందో దాని వాల్యూ వచ్చేసి బిగ్ వాల్యూ అనేది. ఏదైతే చిన్న భిన్నం ఉందో దాని వాల్యూ వచ్చేసి చిన్నది. చూడండి, ఇక్కడ పెద్ద భిన్నం ఏదండి? 5/6. పెద్ద భిన్నం ఏదండి? ఇక్కడ 5/6 అనేది పెద్ద భిన్నం. ఇది అన్నది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అండి. అదేవిధంగా ఇక్కడ చిన్న భిన్నం వచ్చేసి 2/3. 2/3 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. చూడండి, ఇక్కడ కూడా మనకు అదే వచ్చింది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ 2/3. కానీ ఈ ప్రాసెస్లో చేయడానికి టైం ఎక్కువ పడుతుందండి. ఏం లేదండి, ఇక్కడ హారానికి లవానికి మధ్యలో డిఫరెన్స్ చూడండి. ఒకవేళ అన్నిటికీ కూడా సేమ్ ఉందనుకోండి, సేమ్ ఉంటే ఏ ఫ్రాక్షన్ అయితే, ఏ భిన్నం అయితే పెద్దగా ఉంటుందో ఆ భిన్నం యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఏ భిన్నం అయితే చిన్నగా ఉంటుందో ఆ భిన్నం యొక్క వాల్యూ తక్కువగా ఉంటుంది. మనం ఈ విధంగా ఈజీగా విత్ ఇన్ 2 or 3 సెకండ్స్లో మనం వీటిని అబ్జర్వ్ చేసి డిఫరెన్స్ సేమ్గా ఉన్నట్లయితే పెద్ద భిన్నం వచ్చేసి వాల్యూ పెద్దదిగా, చిన్న భిన్నం వచ్చేసి చిన్నదిగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ చూద్దామండి, 4th క్వశ్చన్. చూడండి, ఇక్కడ 4th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 16/19, 11/14, 14/17, 9/22. చూడండి, ఇవి మనం ఒకవేళ సింప్లిఫై చేసి కొట్టేసి సింప్లిఫై చేయాలంటే చాలా హార్డ్గా ఉంది. ఒకవేళ ఎల్సిఎం కడదామన్నా కానీ దీని యొక్క ఎల్సిఎం వాల్యూ చాలా పెద్దగా వస్తుంది. చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, లవానికి హారానికి మధ్య డిఫరెన్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 16/19. చూడండి, హారానికి లవానికి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 3 ఉంది. అదేవిధంగా 11/14. చూడండి, 14 - 11 ఎంత? దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది. అదేవిధంగా 14/17. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డిఫరెన్స్ వచ్చేసి 3. 19/22. ఇది కూడా 3. చూడండి, ఇక్కడ అన్ని భిన్నాల యొక్క లవం హారం యొక్క తేడా వచ్చేసి 3 ఉందండి. నేను ఇందాక చెప్పాను, లవం హారం యొక్క మధ్య తేడా సేమ్ ఒకే వాల్యూ ఉందనుకోండి. చూడండి, అన్నిటికీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏదైతే పెద్ద భిన్నం ఉంటుందో అది వచ్చేసి దాని వాల్యూ ఎక్కువగా, ఏదైతే చిన్న భిన్నం ఉంటుందో దాని వాల్యూ తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒకవేళ గ్రేటెస్ట్
ఫ్రాక్షన్ అడిగారు అనుకోండి, లార్జ్ ఆర్ గ్రేటెస్ట్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ అని అడిగారు అనుకోండి, చూడండి ఏదైతే పెద్ద భిన్నం ఉందో అదే నేను దాని యొక్క వాల్యూ ఎక్కువ అని చెప్పాను. ఇది వచ్చేసి 19/21 వచ్చేసి లార్జెస్ట్ ఫ్రాక్షన్. అదేవిధంగా ఏదైతే చిన్న భిన్నం ఉందో చూడండి ఇక్కడ, ఇది చిన్న భిన్నం, దీని వాల్యూ ఇది వచ్చేసి స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఈ విధంగా డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనం ఈజీగా తొందరగా ఐడెంటిఫై చేసి విత్ ఇన్ 2 or 3 secondsలో మనం దీనికి ఆన్సర్ పెట్టొచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లంలో ఇక్కడ డిఫరెన్సెస్ అనేది సేమ్గా లేదండి. ఇక్కడ అన్నిట్లలో లవం యొక్క హారం యొక్క డిఫరెన్సెస్ వచ్చి సేమ్గా లేవు. అప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఒకవేళ కొట్టేసి సింప్లిఫై చేద్దామంటే చాలా హార్డ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ హారాలను గమనించినట్లయితే అన్నీ కూడా 4 యొక్క గుణిజం 24 అండి, 12 యొక్క గుణిజం 24. చూడండి ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 24 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇక్కడ 11, 12, 24 దీని యొక్క ఎల్సిఎం చూద్దాం. 4 1 4 3 4 6 1 2. చూడండి 4 12 12 రోజులు 24, ఎల్సిఎం వచ్చేసి 24. మనం ఇక్కడ చూసినా డైరెక్ట్గా చెప్పొచ్చు. ఒకవేళ అలా అర్థం కాకుంటే ఈ విధంగా మనం కాసా కనుక్కోవచ్చండి. ఇక్కడ చూడండి ఎల్సిఎం 24 ఉంది. ఈ ఎల్సిఎంని అన్ని భిన్నాలతో గుణించాలి. గుణించినప్పుడు మనకు పూర్ణాంకాలలో వాల్యూ వస్తుందండి. 1/4 × 24, 23/24 × 24, 11/12 × 24, 17/24 × 24. చూడండి 4 1 4 6 24 24 క్యాన్సిల్ అవుతుంది. 12 1 12 2 24 24 క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఫస్ట్ వాల్యూ వచ్చేసి 6, సెకండ్ వాల్యూ వచ్చేసి 23, థర్డ్ వాల్యూ వచ్చేసి 11 2 22, ఫోర్త్ వాల్యూ వచ్చేసి 17. చూడండి ఇక్కడ మనం ఒకవేళ బిగ్గెస్ట్ నెంబర్ అని అడిగారు అనుకోండి, ఇక్కడ వచ్చేసి బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 23 దేనికి ఈక్వల్ అండి? 23/24. ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్. అదేవిధంగా దీంట్లో స్మాల్ వాల్యూ ఏంటిది? 6 యొక్క వాల్యూ భిన్నం ఏంటిదండి? 1/4. 1/4 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ మనకు హారాలు ఈజీగా ఎల్సిఎం చేసే విధంగా ఉన్నాయండి. ఎల్సిఎం ఇప్పుడు మనం డిఫరెన్స్ కనుక్కున్నామంటే సేమ్గా రావట్లేదు. అప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం చూద్దామండి. ఎల్సిఎం చూస్తే ఈ 4 హారాల యొక్క ఎల్సిఎం వచ్చేసి 24 అండి. 24 అన్ని భిన్నాలతో 24తో మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు దానికి వాల్యూస్ వస్తాయి. అందులో ఏదైతే బిగ్ వాల్యూ ఉంటుందో అది బిగ్ ఫ్రాక్షన్, ఏది స్మాల్ వాల్యూ ఉంటే అది వచ్చేసి స్మాల్ ఫ్రాక్షన్. ఈ విధంగా ఈ మోడల్లో కూడా మనం ఒకవేళ ఈ విధంగా ఈజీగా ఉన్నట్లయితే మనం ఎల్సిఎం చేసి కనుక్కోవచ్చు అండి. మనకి అన్నిటికీ ఎల్సిఎం కనుక్కోవాలంటే కొన్నిటికి రాదండి. ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ మనం క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సిందంటే ఫస్ట్ డిఫరెన్సెస్ చూడాలండి. 11కి హారానికి అన్ని ఫ్రాక్షన్స్కి సేమ్గా ఉందనుకోండి, ఈజీగా మనం అందులో బిగ్ ఫ్రాక్షన్ ఏదైతే అది బిగ్గెస్ట్ వాల్యూ. అదేవిధంగా ఒకవేళ ఎల్సిఎం మనకి ఈజీగా ఉందనుకోండి, ఎల్సిఎం చేసి ఆ విధంగానే చేయొచ్చు. చూడండి ఇక్కడ మనం ఎల్సిఎం చేద్దామంటే కొంచెం పెద్ద వాల్యూ వస్తుంది. అప్పుడు మన సింప్లిఫికేషన్ చాలా హార్డ్గా ఉంటుంది. నేను దీనికి ఒక ట్రిక్ చెప్తా చూడండి, సింపుల్గా చేయొచ్చు. చూడండి ఇక్కడ 9కి 5కి 11కి హారానికి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఎంత అండి? ఇక్కడ 4. ఈ 4 మనం ఇక్కడ హారంలో వేసుకుందాము. అన్నిటికీ ఇదే విధంగా వేసుకుందామండి. చూడండి ఇక్కడ వచ్చేసి 17కి 11కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 6. అదేవిధంగా 11కి 7కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 4. అదేవిధంగా చూడండి ఇక్కడ 13కి 7కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 6. అదేవిధంగా న్యూమరేటర్ అంటే లవంలో ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి. 5 11 7 7. చూడండి ఇక్కడ ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవడానికి ఈజీగా ఉందండి. చూడండి 4 6 యొక్క ఎల్సిఎం వచ్చేసి 2 2 2 3
2 2 జా 4, 4 3 జా 12, ఎల్సిఎం వచ్చేసి 12 అండి. దీన్ని 12తో అన్నిటిని మల్టిప్లై చేద్దాం. చూడండి ఈ విధంగా ఎల్సిఎం కనుక్కుంటే చాలా పెద్ద వాల్యూ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే డినామినేటర్ నుంచి న్యూమరేటర్ తీసేయాలండి. తీసేస్తే ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం హారంలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం కనుక్కోవాలి. దీనికి ఎల్సిఎం వచ్చేసి ఎంత వచ్చిందండి మనకి 12 వచ్చేసింది. 12 అన్ని భిన్నాలతో 12తో గుణిద్దామండి. 5/4 ఇంటూ 12, 11/6 ఇంటూ 12, 7/4 ఇంటూ 12, 7/6 ఇంటూ 12. చూడండి 4 1 జా 4 3 జా 5 3 జా 15, 12 1 జా 12 2 జా 11 2 జా 22, 4 1 జా 4 3 జా 3 7 జా 21. అదేవిధంగా 6 1 జా 6 2 జా 7 2 జా 14. చూడండి ఇక్కడ మనకి వాల్యూస్ వచ్చేసినాయి. మనం ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి ఇందులో పెద్ద వాల్యూ వచ్చేసి 22 అంటే దీన్ని ఏ భిన్నం అనేది ఇది 11/7. ఇది బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. అదేవిధంగా దీంట్లో చిన్న వాల్యూ ఏంటిదండి 14 అంటే ఏంటిదండి 7 దీని యొక్క భిన్నం వచ్చేసి 7/13. ఇది వచ్చేసి స్మాలెస్ట్ ఫ్రాక్షన్. చూడండి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కోవాలంటే ఇది చాలా హార్డ్గా ఉందండి. నేను ఏం చేస్తున్నానంటే హారంకి వెళ్ళి లవాన్ని తీసేస్తున్నాను. చూడండి దాని యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ వేసుకుందాం. అన్ని హారాలలో సేమ్ హారంకి వెళ్ళి 11 తీసేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ వచ్చేసి హారాలలో వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈజీ ఎల్సిఎం చేయొచ్చు. ఎల్సిఎం చేశాక ఎల్సిఎం వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూని అన్ని భిన్నాలతో గుణించండి. గుణిస్తే మనకు వాల్యూస్ వస్తాయండి. దాంట్లో ఏదైతే బిగ్ వాల్యూ ఉంటుందో అది వచ్చేసి బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. అదేవిధంగా ఏదైతే స్మాల్ వాల్యూ ఉంటుందో దాని ఫ్రాక్షన్ వచ్చేసి స్మాలెస్ట్ ఫ్రాక్షన్. చూద్దాం ఇంకొక మోడల్ చూద్దాం. దీంట్లోనే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి 2/3, 3/5, 7/9, 9/11, 8/9 వీటిని ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద అసెండింగ్ ఆర్డర్లో అమర్చాలండి. చూడండి మనం ఈ విధంగా చూస్తాం, మనకు అర్థం కాదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం సింప్లిఫికేషన్ చేయాలి. మనం డైరెక్ట్ సింప్లిఫికేషన్ చేస్తే కొద్దిగా టైం ప్రాసెస్ అండి. చెప్పాను కదా ఇలాగ ఎల్సిఎం కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది. మనం డిఫరెన్సెస్ చూద్దామండి. డిఫరెన్సెస్ చూద్దాం. 2కి 3కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 1. అదేవిధంగా ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 5కి 3కి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 2. 7కి 9 - 7 ఎంత అండి 2. 11 - 9 వచ్చేసి 2. అదేవిధంగా 9 - 8 వచ్చేసి 1. ఈ విధంగా హారంకి వెళ్ళి 11 తీసేస్తే ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం హారంలో వేసుకున్నామండి. చూడండి ఇప్పుడు ఎల్సిఎం ఈజీగా దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 2 ఈజీగా మనం చూడమని చెప్పొచ్చు. 11 యాజ్ ఇట్ ఈజీగా ఏ విధంగా ఉందో ఆ విధంగానే వేసుకోండి. చూడండి దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి హారం యొక్క విలువల యొక్క ఎల్సిఎం వచ్చేసి 2 అండి. ఇక్కడ 2తో అన్నిటిని మల్టిప్లై చేద్దాం. అన్ని భిన్నాలతో మల్టిప్లై చేద్దామండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కొట్టేసి చేయొచ్చండి. చూద్దాం ఇది కూడా చూద్దాం ఒకసారి. చూడండి 2 2 జా 4, 2కు 2 క్యాన్సిల్ అవుతుంది 3, 2 2 క్యాన్సిల్ అయితే 7, 2 2 క్యాన్సిల్ అయితే 9. అదేవిధంగా 8 2 జా 16. చూడండి మనకి ఇక్కడ ఏమని అడిగారు, ఆరోహణ క్రమంలో అమర్చండి అని అడిగారు. అంటే చిన్న నుంచి పెద్ద. చూడండి ఇందులో స్మాల్ వాల్యూ ఏంటిది ఇదండి. దీని యొక్క ఫ్రాక్షన్ వచ్చేసి 3/5. ఫస్ట్ వచ్చేసి 3/5 కాదు, ఇది స్మాలెస్ట్ వాల్యూ అన్నిటికంటే. దీని తర్వాత వచ్చేసి 4. దీని భిన్నం ఏంటిదండి 2/3. నెక్స్ట్ స్మాల్ వాల్యూ వచ్చేసి 7 అండి. చూడండి దీని భిన్నం వచ్చేసి 7/9. నెక్స్ట్ ఏంటిదండి ఇది 9 యొక్క భిన్నం వచ్చేసి ఫ్రాక్షన్ వచ్చేసి 9/11. బిగ్గెస్ట్ వాల్యూ ఇదండి. లాస్ట్ వాల్యూ ఇది. చూడండి దీని వాల్యూ వచ్చేసి 8/9. చూడండి ఇది ఆరోహణ క్రమం. ఈ విధంగా సింబల్ గ్రేటెస్ట్ వాల్యూ ఇట్లా చూపించవచ్చు. చూడండి ఇది ఆరోహణ క్రమం. చూడండి ఈ విధంగా మనం ఎల్సిఎం చేసాం కదా, ఎల్సిఎం చేసి మనం ఈ విధంగా మల్టిప్లై చేసాం. అలా కాకుండా మనం డైరెక్ట్ కూడా ఇక్కడనే మనం సాల్వ్ చేయొచ్చండి కొట్టేసి. చూడండి 2/1 అంటే 2. అదేవిధంగా 1.5, 2 1 జా 2, 1 ఉంటుందండి.
పాయింట్ పెట్టేసుకుంటే 10, 2 5 10 అంటే నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 1.5. చూడండి దీని వాల్యూ వచ్చేసి 3.5. నెక్స్ట్ దీని వాల్యూ వచ్చేసి 4 2 2 4 8, 1 ఉంటుంది 10, 2 5 10, 4.5. నెక్స్ట్ వచ్చేసి 8. చూడండి ఈ విధంగా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడనే మనం డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్సిఎం కనుక్కొని మనం దాని భిన్నాలతో మనం ఎల్సిఎంతో గురించి ఈ విధంగా వాల్యూస్ని ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా హార్మిక వాల్యూ చిన్నగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ కొట్టేసుకోవచ్చు, లేకపోతే ఎల్సిఎం అనుకొని కూడా కొట్టేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ వచ్చేసి మైనస్లలో ఇచ్చారండి. మైనస్లో ఇచ్చినా ప్లస్లో ఇచ్చినా మనం చేసే ప్రాసెస్ సేమ్ అండి. చూడండి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి సేమ్గా లేదు. ఇక్కడ వచ్చేసి లవానికి హారానికి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కానీ ఇక్కడ 1 మాత్రమే ఉంది. కాబట్టి మనం ఆ మోడల్లో చేయలేము. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం కూడా కొంచెం పెద్దగా వస్తుందండి. ఇప్పుడు అది కూడా మనం చేయాలంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి నేను చెప్పాను వెళ్ళాక మోడల్ హారంకి వెళ్ళి 11 తీసేస్తే ఎంత వస్తుంది అంతా మనం ఇక్కడ డినామినేటర్లో రాసుకోండి. చూడండి 10 - 7 ఎంత 3, 8 - 5 ఎంత 3, అదేవిధంగా 3 - 2 ఎంత 1. చూడండి లవాలను ఆ విధంగానే వేసుకున్నాం డైరెక్ట్. చూడండి మైనస్ వాల్యూస్ పెట్టుకోండి. వాటికి మైనస్ వాల్యూస్ కింద ఉన్న పైన ఉన్న దాని వాల్యూ మైనస్ ఏనండి. చూడండి ఇక్కడ మనం డైరెక్టే కొట్టేసుకోవచ్చు, లేకపోతే ఎల్సిఎం తీసుకొని అయినా కొట్టేసుకోవచ్చు అండి. చూద్దాం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఎంత అంటే వీటిది 3. చూడండి 3 3 1 ఉంది, దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 3 అండి. 7/3 × 3, -5/3 × 3, -2/1 × 3. చూడండి 3 3 క్యాన్సిల్ అవుతుంది, -7, 3 3 క్యాన్సిల్ అవుతుంది, -5. చూడండి -2 × 3 6, -6. చూడండి మనం ప్లస్ వాల్యూస్ అయితే చూడండి ఇక్కడ మనం ఎడమవైపు కుడివైపు పోయే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుందండి. అదే మైనస్ వాల్యూ అయితే ఇటు ఎడమవైపు పోయే కొద్దీ దాని వాల్యూ తగ్గుతుందంటే నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మైనస్ వాల్యూలలో దాని యొక్క వాల్యూ తగ్గుతుందండి. చూడండి ఇక్కడ -7 కంటే -5 పెద్దది, -6 కంటే -5 పెద్దది. ఇక్కడ మనం అడిగింది ఏంటిదండి ఆరోహణ క్రమం అడిగారంటే ఫస్ట్ స్మాల్ వాల్యూ రాసి తర్వాత బిగ్ వాల్యూ రాయాలి. చూడండి మైనస్లో స్మాల్ వాల్యూ వచ్చేసి -7 ఫస్ట్, దీనికంటే పెద్దది వచ్చేసి -6, దీనికన్నా పెద్దది వచ్చేసి -5. ఇది ఆరోహణ క్రమం అండి. మరొకసారి చెప్తాను. ఇక్కడ చూడండి మనకు ప్లస్ ఇచ్చినా మైనస్ ఇచ్చినా మనం చేసే ప్రాసెస్ మాత్రం అదే. చూడండి హారంకి వెళ్ళి 11 తీసేసాం ఇక్కడ. 10 - 7 3, 8 - 5 3, 3 - 2 1 అండి. సేమ్ అలాగే రాసుకున్నాం మనం ఇక్కడ. అదేవిధంగా న్యూమరేటర్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన క్వశ్చన్లో ఏ విధంగా ఉందో అదే వేసుకోండి. ఈ డినామినేటర్ వాల్యూస్కి ఎల్సిఎం కట్టండి. ఇక్కడ 3 3 1 అని ఉంది, దీనికి ఎల్సిఎం కడితే దీని యొక్క వాల్యూ వచ్చేసి 3 అండి. ఆ ఎల్సిఎంని ప్రతి ఒక్క ఫ్యాక్టర్తో గుణించండి. మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క వాల్యూ పూర్ణాంకాలలో వస్తుందండి, ఫ్రాక్షన్స్లో రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే అందులో ఏది బిగ్ వాల్యూ అయితే అది బిగ్గెస్ట్ ఫ్రాక్షన్, ఏది స్మాల్ వాల్యూ అయితే అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. చూడండి ఇక్కడ -7 యొక్క ఫ్రాక్షన్ వచ్చేసి ఏంటిదండి -7/10. అదేవిధంగా -5 యొక్క ఫ్రాక్షన్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు అడిగిన ఆరోహణ క్రమం కదా. -6 యొక్క ఫ్రాక్షన్ వచ్చేసి 6 యొక్క ఫ్రాక్షన్ ఏంటిదండి 2/-3. అదేవిధంగా -5 యొక్క ఫ్రాక్షన్ వచ్చేసి ఏంటిదండి -5 మిడిల్ ఫ్రాక్షన్ 5/8, -5/8. చూడండి ఇది ఆరోహణ క్రమం. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. థ్యాంక్ యూ.